హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. మనకైతే గనక కర్నూలు దగ్గర నందికొట్టు ఊరు ఉందండి. అక్కడ నుంచి అయితే గనక మనకు సోఫా ఆర్డర్ వచ్చేసింది. కస్టమర్ సోఫా సెట్ మీ అందరికీ చూపిస్తాను చూడండి. ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే యాష్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది. అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ కూడా యాష్ కలర్ మీ అందరికీ కూడా చూపించేస్తాను రండి. ఇక్కడ సోఫా సైడ్ డిజైనింగ్ అనేది ఇలా ఇచ్చాము. దీంతో పాటు ఇంకా ఎలివేట్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ వుడెన్ కార్వింగ్ అనేది ఇచ్చేస్తాం. చూస్తున్నారు కదా, వుడెన్ ఇచ్చాము. ఇక్కడ సైడ్ కార్వింగ్ ఇలా ఇచ్చాము. ఇంకా సోఫా ఎలివేట్ అవ్వాలి అని చెప్పి ఇదిగోండి ఇలా గోల్డ్ డిజైన్ చూస్తున్నారు కదా. ఇలా గోల్డ్ డిజైన్ ఇవ్వడం వల్ల సోఫా అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది. దాంతో పాటు అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే నెక్ అడ్జస్టబుల్ అనేది చూస్తున్నారా 2, 3 మనం క్లోజ్ చేసుకోవాలన్నప్పుడు ఇలా ఫ్రంట్ తీసుకొచ్చి బ్యాక్ అంటే కనుక నెక్ అనేది క్లోజ్ అయిపోతుంది. అడ్జస్ట్మెంట్ కావాలి మన నెక్ ని బట్టి హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, సోఫా కంఫర్టబుల్ అయితే మాత్రం ఎలా ఉంటుంది ఏంటని చూపించేస్తాను. కస్టమర్ డెలివరీ ఇచ్చే ముందు చెక్ చేసుకోవాలి కదా, అందుకే చెక్ చేస్తున్నాను. సోఫా కంఫర్టబుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెక్ అడ్జస్టబుల్ కూడా కరెక్ట్ గా ఉంది. అసలు ఒక్కసారి మొత్తం సోఫా చూపించేస్తాను, చూసేయండి. నేను ఇలా మీ అందరికీ కూడా కస్టమైజేషన్ సోఫా సెట్ అని చెప్పి చూపిద్దామని అనుకున్నాను. అందుకని చెప్పి డిస్ప్లేలో అరేంజ్ చేసి వీడియో తీస్తున్నాను. అయితే ఒక కస్టమర్ వచ్చి, మేడం ఈ సోఫా చాలా బాగుంది, యాక్చువల్లీ కలర్ కోసం అని చెప్పి నేను చాలా షాప్స్ తిరిగాను, కలర్ నాకు చాలా బాగా నచ్చింది, యాష్ కలరే కానీ యాష్ కలర్లో డిఫరెంట్ ఉంది కలరు, చాలా బాగుంది మేడం అనేసి అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. అయితే ఈ సోఫా ఎంత అని అడిగారు. సార్కి అయితే రేట్ చెప్పేస్తాను, ఇది కస్టమైజేషన్ సార్ అని చెప్పాను. మీ హాల్ తగ్గట్టుగా చేస్తామని కూడా చెప్పాను. అయితే సార్ ఏమన్నారంటే మా హాల్ తగ్గట్టుగానే ఉందమ్మా, సైజ్ చూసుకుని మా హాల్ తగ్గట్టుగానే ఉంది, ఈ సోఫా అయితే ఇచ్చేయమ్మా అని కస్టమర్కి అయితే కనుక సోఫా ఇవ్వడం కుదరదు సార్ అని చెప్పాను. దానికైతే మాత్రం కస్టమర్ చాలా అంటే చాలా సీరియస్ అయిపోయారు. అదేంటి మీరు అన్ని పెట్టింది సేల్ చేసుకోవడానికి కాదా అని అడిగారు. మీ షాప్ ఎందుకు ఏంటి అది ఇది అని చెప్పి గట్టిగా అన్నారు. సార్ కోప్పడదు, నేను ఒకసారి చెప్తాను, చెప్పేది విన్న తర్వాత మీరు ఏదంటే నేను వింటాను సార్ అని చెప్పాను. చెప్పు అనేసి గట్టిగా అన్నారు సార్. సోఫా సెట్ ఇది కస్టమర్ ఇంటికి సైజుకి తగ్గట్టుగా మనమైతే చేసాము. కస్టమైజేషను అది కూడా వాళ్ళ కలర్ మోడల్ అన్ని సెలెక్ట్ చేసుకున్నారు సార్. దాంతోపాటు వాళ్ళు ఫస్ట్ పేమెంట్ ఇచ్చి మరి సోఫా అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ సోఫా ఇవ్వలేను, కావాలి అంటే కనుక మీకు సేమ్ టు సేమ్ మోడల్లో సోఫా సెట్ తయారు చేసి ఇస్తాను సార్ అనేసి అంటే, లేదు ఈ సోఫా మాకు ఇచ్చేయండి, వాళ్ళకే న్యూ సోఫా తయారు చేసి ఇచ్చేయండి అనేసి అన్నారు. అలా చేస్తే నా ఎథిక్స్ని తప్పినట్టు అవుతుంది సార్, నేనైతే ఆ పని చేయలేను. ఎందుకంటే ఇన్నాళ్ళు బట్టి బిజినెస్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాము అనేసి అంటే కస్టమర్ మన మీద పెట్టుకున్న నమ్మకము, క్వాలిటీ, ప్యాకింగ్, డెలివరీ. సో నేనైతే మీకు న్యూ సోఫా చేసిస్తాను అని చెప్పాను. ఫస్ట్ అయితే కస్టమర్ ఒప్పుకోలేదు, తర్వాత చాలాసేపు తర్వాత అయితే ఒప్పుకున్నారు. అంటే ఏ కస్టమర్ని హర్ట్ చేయకుండా మనమైతే చేస్తున్నాము. అలాగే నా ఎథిక్స్ని తప్పి నేనైతే బిజినెస్ చేయను. ఎథిక్స్కి నేను చాలా అంటే చాలా విలువిస్తాను. ఎందుకంటే ఆ ఎథిక్స్ అనేది ఉన్నది కాబట్టి ఈ రోజు నేను వ్యాపారంలో నిలదొక్కున్నాను అనేది నా నమ్మకం. ఎదురైతే కనుక మీరు ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి.